పరలోకమందున్న మా తండ్రి, మరొక్కసారి తండ్రి మీ ప్రజలతో మాట్లాడడానికి ఈ రెండో దినాన తండ్రి మాకు అనుగ్రహించినందుకు స్తుతులు. మంచి వాతావరణమును అనుకూలతను తండ్రి మీరు దయచేసి తండ్రి నిలబెట్టి మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు దేవా. తండ్రి మీ బైబిల్ గ్రంథంలో నుంచి మీ వ్యక్తిత్వాన్ని గురించి తండ్రి మేము నేర్చుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. మరింత బలపరచండి, స్థిరపరచండి. రోజు రోజుకి తండ్రి మీ పేరిట పెట్టరేగిపోతున్న తండ్రి దుర్బోధలు అవి ఎంత తేటతెల్లంగా కనబడుతున్నా గ్రహించలేని అమాయకపు స్థితిలో తండ్రి ప్రజలు ఉండడానికి కారణం మీ వాక్యంతో వారిని కొలవకపోవడం. తండ్రి అలా ఎవరు ఇక్కడ ఉండక విజ్ఞానుల వలె, బరియా సంఘం వలె తండ్రి వీరందరినీ తండ్రి మీ జ్ఞానం చేత తండ్రి తాకండి. తండ్రి వారి ఆత్మీయ స్థితిగతులను తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ కష్టము, ఈ ప్రయాస ఎవరైతే పడ్డారో వారందరినీ తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి. నిజమైన సహకారుల జాబితాలో ఈ సభలో తండ్రి శారీరకంగా మానసికంగా కష్టపడిన ప్రతి ఒక్కరిని తండ్రి మీ గ్రంథంలో లిఖిస్తారని కోరుతూ నూతన ఆత్మలను సంఘంలోనికి చేరుస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం సుమారు 8వ వచనం వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుకుందాం. మీ హృదయాలను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా యేసుక్రీస్తు వారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఎప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారని చెప్పాను. అప్పుడు పిలుపు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, పిలుపు, నేనెంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు. ఆగుదాం. పలుమార్లు చదువుకున్న అధ్యాయాల్లో ఈ అధ్యాయం ఒకటి. ముఖ్యంగా బైబిల్లో ఉన్న బహుళత్వాన్ని అర్థం చేసుకోవడంలో చాలా బాగా ఉపయోగపడే అధ్యాయాల్లో ఈ అధ్యాయం ఒకటి. ఏమి రాస్తున్నాడు ఈ అధ్యాయాన్ని గూర్చి? పరిశుద్ధాత్మను గూర్చిన ప్రస్తావన ఎక్కువ ఉంది ఇక్కడ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉనికి ఎంత గొప్పదో ఈరోజు నువ్వు నేను వాదించడం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వము, కుమారతత్వము, ఆయన నిత్యత్వము ఎంత గొప్పదో ఈరోజు మనం బోధించడం కాదు. పరిశుద్ధాత్ముడే ఆ రోజు ప్రజలకు అర్థమయ్యేలా బోధించడానికి ఇలలోనికి రావడం జరిగిందంట. అంటే ఈ రాయబడిన సంగతి వెనకాల లేదా ఈ పరిస్థితుల వెనకాల నేపథ్యం ఏంటంటే కాస్తంత మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. బైబిల్ దేవుడు ఒకేసారి తనను తాను బయలుపరచుకోలేదు. క్రమానుగతంగా, అంటే
మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తనను తాను బయలుపరుచుకున్నాడు. తాను బయలుపరుచుకున్న విధానం ఒకే చోట రాయబడలేదు కనుక ఈ బైబిల్ను కూడా మనం క్రమానుగతంగా నేర్చుకోవాలి, సిస్టమేటిక్గా దాన్ని అర్థం చేసుకోవాలి. అలా సిస్టమేటిక్గా మనం అర్థం చేసుకోవాలంటే ఎలా పడితే అలా చదివితే రాదు. దాన్నే సిస్టమేటిక్ థియాలజీ అంటారు. దాన్ని అంటే ఏంటని మీకు తెలియాలంటే వంశీ అన్నయ్య గారిని సంప్రదించండి. ఎందుకంటే ఆయన దగ్గర థియాలజీ కోర్సులు జరుగుతున్నాయి. థియాలజీ అనగానే ఈ మధ్య ఎట్టకారం ఎక్కువైపోయింది. థియాలజీ అంటే మాకు థియాలజీలు కట్ట ఏం అవసరం లేదు, మాదంతా నియాలజీ బ్యాచ్ అంటున్నారు. అంటే మీరు థియాలజీ అంటే ఏదో అనుకోకండి. థియోస్ అంటే దేవుడు, మిగిలిన పదానికి అర్థం దేవుడిని గూర్చిన పరిశీలన అర్థం. దేవుడిని గూర్చి మరింత నిగూఢమైన సత్యాలు నేర్చుకునే అధ్యయనం థియాలజీ అంటే. ఆ థియాలజీని గూర్చి మనకు కాస్తంత అవగాహన ఉంటే క్రమానుగతంగా నేర్చుకుంటాం దేవుని గురించి. ఆయన గురించి నేర్చుకునే సందర్భాలు ఈ సందర్భం ఒకటి. ఏముంది ఈ సందర్భంలో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నారు. ఆయన చిట్ట చివరిగా వాళ్ళతో ఒక భోజనం చేశాడు. ఆ భోజనానికి మనం పెట్టిన పేరు ప్రభురాత్రి భోజనం. ఆ ప్రభురాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఆయన కలవరపడ్డాడు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, మీలో ఒక నమ్మక ద్రోహి ఉన్నాడు. నాతో కలిసి తిన్నారు, కలిసి తిరిగారు, కలిసి నిద్రపోయారు, కలిసి ప్రార్థించారు, నాతో కలిసి సంచరించారు, కానీ నాలో కలవని వాడు ఒకడున్నాడు. వాడి వల్ల నాకు కలవరం. వాడు ఏం చేస్తాడంటే వాడు నమ్మి మోసగిస్తాడు. వాడు ఏం చేస్తాడంటే వాడు నమ్మించి మోసం చేస్తాడు. వాడు ముద్దు పెట్టి మరీ అప్పగిస్తాడు. వాడెవడో కాదు, వాడెక్కడో లేడు, వాడు మన మధ్య ఉన్నాడు, ఇప్పుడు నాతోనే ఉన్నాడు, వాడు నాతోనే భోజనం చేస్తున్నాడు అన్నప్పుడు శిష్యులు ఒకరికొకరు భుజాలు తడుముకున్నారు. ప్రభువా నేనా, ప్రభువా నేనా అని పేతురు అడిగాడు. ప్రభువా నేనని మిగిలిన శిష్యులు అడిగారు. ప్రభువా నేనా అంటే నేనా అని ఇస్కరియోతు యోధ కూడా అడిగాడు. అందరికీ అర్థం కాకపోయినా యోధాకు మాత్రం అర్థమయ్యేలో ఒక మాట చెప్పాడు, నువ్వు చెయ్యాలనుకున్న త్వరగా చేసేయి. యోధ పట్టు అప్పగించాడు. ఆ యొక్క సందర్భం జరుగుతుండగా ఒక మాట అన్నాడు, ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎప్పుడైతే ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నానన్నాడో పేతురుకి మిగిలిన శిష్యులకి కంగారు వచ్చేసింది. ఇదేంటి, నీతో ఉండాలని మా సొంత ఉద్యోగాలు వదిలేస్తాం, నువ్వు మా గురువు అని మా దైవానివని చెప్పుకొని ఇల్లు వాకిలి కుటుంబాన్ని దూరం చేసుకుని వచ్చాం, నువ్వే సర్వం అనుకుని మేము నీ వెనకాల వస్తే ఇప్పుడు మమ్మల్ని వదిలేసి నువ్వు ఎక్కడికి పోతానన్నావన్న కలవరం స్టార్ట్ అయింది వాళ్ళకి. అంటే 14వ అధ్యాయం అనగానే మనం గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసా, శిష్యులు టెన్షన్ అయిపోతున్న అధ్యాయం అది. కంగారు పడుతున్నారు వాళ్ళు. ఎంత కంగారు పడుతున్నారంటే సర్వము నీవే అనుకున్నాం, ఇల్లు వదిలేస్తాం, పని వదిలేస్తాం, ఇదిగో మీరు చేపలను పట్టడం కాదు మిమ్మల్ని మనుషులు పట్టేవారిగా మారుస్తానంటే నమ్మి వచ్చేసాం. మా గురువు నీవే అనుకున్నాం, మా దైవము నీవే అనుకున్నాం, సర్వము నీతో అనుకున్నాం, నీతోనే కలిసి చనిపోవాలనుకున్నాం. నువ్వెక్కడికో పోతానంటే మా కలలు ఏమైపోవాలి, మా జీవితం ఏమైపోవాలి, ఇప్పుడు మేమైపోవాలని ఇన్ని ప్రశ్నలు బయట పెట్టకుండా కలవరపడుతున్నారంటే ఎవరు? శిష్యులు. ఆ కలవరపడుతున్న ఆ కలవరాన్ని మొదటి వచనంలో అంటున్నాడు చూడండి, మీ హృదయములను కలవరపడనీకుడి. మీరు టెన్షన్ అయిపోకండి, మీరు బాధపడి ఒక్కొక్క మాటకి మీరు ముందుకు తెచ్చుకుని మీరెంత టెన్షన్ పడకండి, మీరు కలవరపడకండి. ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే శిష్యులకు చెప్తున్నాడు, నేను ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, మీకు తర్వాత అర్థమవుతుంది. మరి ఎక్కడికి వెళ్తున్నా ప్రభు అనేసరికి మళ్ళీ అన్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నా అంటే తోమ లాంటి వారు అన్నారు, పిలుపు లాంటి వారు అడిగారు. వీళ్ళు ఆగకుండా అడిగేశారు. ఏమన్నారంటే అసలు తండ్రి అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు? ఈయన్నే పూర్తిగా అర్థం చేసుకోలేని టైంలో వాడు అడిగిన అతిపెద్ద ప్రశ్న ఏంటో తెలుసా, ఆయన ఎలా ఉంటాడంటే ఆయన ఎలా ఉంటాడు, ఎంతకాలం నేనున్నాను మీకు అర్థం లేదా అన్నాడు. ఇంతకాలం మీరు మాతో ఉంటే ఇప్పుడు మీరే తండ్రా, లేకపోతే తండ్రి వేరుగా ఉన్నాడా, లేకపోతే మీరే తండ్రిగా ఉన్న మీరు కుమారుడికి వచ్చారా ఏంటి అని అర్థం చేసుకునే లోపు మళ్ళీ వాళ్ళ గుండెలకి వాళ్ళ మెదళ్ళకి అర్థం కాని మాట, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు టెన్షన్ పడకండి, మిమ్మల్ని ఆదరించడానికి మరొక ఆయన రాబోతున్నాడు అన్నాడు. ఇదేంటి, ఇదే అర్థం లేదంటే మళ్ళీ ఇదొకటి. ఆయన ఏంటో పూర్తిగా అర్థం చేసుకునే లోపు తండ్రి అన్నాడు, తండ్రి ఏంటో అర్థం చేసుకునే లోపు ఆదరణకర్త ఒక ఆయన వస్తున్నాడు, కంగారు పడకండి అన్నాడు.
ఇదే అర్థం కాలేనప్పుడు ఇంకా అదే ఎలా అర్థం చేసుకుంటారు అన్నప్పుడు ఆయన వివరించడం మొదలు పెడుతున్నారు. మీరేం టెన్షన్ అవ్వకుండా ఆయన వస్తున్నాడు. స్వయంగా పరిశుద్ధాత్మను గూర్చి ప్రభువే డిస్కషన్ చేస్తున్నాడట. నా ప్రశ్న ఏంటంటే, అంతో కింతో కాస్తో కోస్తో యెహోవాను గురించి మనకు అవగాహన ఉంది, ఎంతో కొంత మనకి కుమారుడైన దేవుని గురించి మనకు అవగాహన ఉంది. ఈరోజు సొసైటీలో పూర్తిగా అంటే విరుద్ధంగా అవగాహన లేకుండా మాట్లాడేది ఎవరిని గురించో తెలుసా? పరిశుద్ధాత్మను గురించి. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటంటే బయట వాళ్ళు చెప్తున్నారు కచ్చీపులని. పరిశుద్ధాత్ముడు అంటే బయట వాళ్ళు ఏమంటారు చెప్పనా అంటున్నారు. అదొక ఫోర్స్ అంటున్నారు. అందుకే చూడండి, పరిశుద్ధాత్ముడు అనగానే పవర్ అనుకున్నారు, పరిశుద్ధాత్ముడు అనగానే అదొక శక్తి అనుకున్నారు, పరిశుద్ధాత్ముడు అనగానే ఒక తెలియని వైబ్రేషన్ అనుకున్నారు. అందుకే ఏమంటారు తెలుసా? టచ్ అంటున్నారు. టచ్ అంటే ఏంటంటే అదొక పవర్ అట. ఒక ఆయన అన్నాడట, ఇదిగో కంగారు పడకండి, ఆయన వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడని అనువుదాడంట. అంతే అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముడు అంటే ఇదొక ఫోర్స్ అని లేదు. పరిశుద్ధాత్ముడు అంటే అక్కడ ఒక తెలియని ఒక తన్మయత్వం, తెలియని ఒక వైబ్రేషన్ లేదు. పరిశుద్ధాత్ముడు అంటే వ్యక్తి. పరిశుద్ధాత్ముడికి వ్యక్తిత్వం ఉంది. పరిశుద్ధాత్ముని గురించి ఒక తెలియని తత్వం బైబిల్లో రాయబడింది. ఆ తత్వాన్ని వివరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా శిష్యుల మధ్య ఆయన మాట్లాడాడు. ఈరోజు పరిశుద్ధాత్మని గురించి అవగాహన ఉందంటే ఏం అవగాహన ఉంది? ఏమి అవగాహన లేదు. ఏం అవగాహన ఉందో తెలుసా? ఆయన అంటే ఏమనుకుంటున్నారంటే, ఆయన అనగానే కేవలం స్వస్థతలు పరచడానికే పరిశుద్ధాత్ముడు అనుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు అనగానే కేవలం అదొక తెలియని ఎగురులాట అనుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు అనగానంటే ఈ దైవత్వంలోని మరొక ఉనికి ఉంది. ఆ ఉనికిని అర్థం చేసుకోవడంలో పరిశుద్ధాత్ముడు క్రియాశీలకంగా పనిచేస్తాడన్నది చాలామందికి అవగాహన లోపం ఉంది. ఇందాక అన్నగారు వస్తే ఒక మంచి మాట అన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకంలో పలానా టైంలో పుట్టాడు అంటున్నారు, బాగానే ఉంది. మరి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పుట్టాడు? ఒక రెఫరెన్స్ ఉందా బైబిల్లో? కుమారుడు పుట్టాడని చెబుతున్నారు, బాగానే ఉంది. మరి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పుట్టాడు ఏమైనా ఉందా? పోనీ పరిశుద్ధాత్ముని గురించి నన్ను అడుగుతున్నాను, ఆయన ప్రారంభం ఇది అని చెప్పడానికి ఏదైనా వివరణ ఉందా? పరిశుద్ధాత్మని బాగా వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడు అని ఉంది అని రాస్తున్న మాటలు మనం చూపిస్తున్నాం. మరి పరిశుద్ధాత్ముడు యెహోవాకి ఏమవుతాడో ఏమైనా ఉందా? ఆ గలతీ పత్రిక జీవించకండి, అర్థం వేరు. నేను అడుగుతున్నాను, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనకు అర్థమైనట్టే మాట్లాడుకుంటాం కానీ అర్థం కావాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఇదిగో ఈ పరిశుద్ధాత్మను గూర్చి ఆ రోజు అన్నాడు, ఆయన మీ వద్దకు వస్తాడు. ఫిలిప్పు మాట్లాడుతున్నప్పుడు, తోమా లాంటి వారు అనుమానాలు వ్యక్తీకరిస్తున్నప్పుడు, శిష్యులందరూ అనుమానాలతో చూస్తున్నప్పుడు, వాళ్ళు చూస్తుండగా ఒక ముఖ్యమైన వార్త మీకు చెప్పాలని వస్తున్నాడు. అంటే కలవరపడుతున్న శిష్యులకి కలవరం లేకుండా, నేను వెళ్ళిపోయినా మీకు టెన్షన్ లేకుండా ఉండడానికి నేను చేస్తున్న పని ఏంటంటే ఆయనను మీ వద్దకు పంపిస్తాను. వచ్చి ఏం చేస్తాడట? అదే 14వ అధ్యాయం ఒకసారి 16వ వచనం చూడండి. అదే 14వ అధ్యాయం 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన ఏరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరంట ఆయన? వేరొక ఆదరణకర్త. ఇప్పుడు బాగా వినండి, బైబిల్లో ఆదరణకర్త అనగానే మనకు అర్థమైంది టక్కమని ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు బైబిల్లో ఆదరణకర్త అంటే యేసుక్రీస్తు వారే కాదు, చెప్పండి, పరిశుద్ధాత్ముడు కూడా. అంటే తండ్రికుండే గుణాలు కుమారుడికున్నాయి, కుమారుడికుండే గుణగణాలు చెప్పండి పరిశుద్ధాత్ముడికి కూడా ఉన్నాయి. ఆయన ఆదరణకర్త. ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ఆదరించాను, ఇన్ని రోజులు నేను మీకు ధైర్యం చెప్పాను, ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ధైర్యం చెప్పేది ఎవరంటే మరొక ఆయన వస్తున్నాడు. ఆయన పేరు ఆదరణకర్త కూడా. ఆయన ఎలా ఆదరిస్తాడు? నేను ఎలా ఆదరించానో అలాగే ఆదరిస్తాడు. ఆయన ఎలా మిమ్మల్ని నడిపిస్తాడు? నేను ఎలా మిమ్మల్ని నడిపించానో అలాగే నడిపిస్తాడు. నేను లేని స్థానాన్ని, నేను ఉండని స్థానాన్ని, నేను వెళ్ళిపోయిన స్థానాన్ని ఆయన భర్తీ చేయడానికి రాబోతున్నాడు. అంటే ఆయనే ఈయన, ఈయనే ఆయన, ఈయనే ఆయన కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయనే, ఈయనే, రాబోతున్న ఆయనే. అంటే ముగ్గురు దేవుళ్ళు అంటే ముగ్గురుగా పిలువబడుతున్న బైబుల్ దేవుడు, గుర్తుపెట్టుకోండి.
అంటే ఇది మోడలిజం అంటే కాదు, గుర్తుపెట్టుకోండి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించిందే బైబుల్ దైవత్వం. ఇది అర్థం అవట్లేదంటే అందరికీ అర్థమవుతుంది, ఆత్మ ఉన్నవాడికి అర్థమవుతుంది. అర్థమైనట్టు ఉంది, మాకేం అర్థం అవ్వలేదంటే జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. అంటే ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన వచ్చి ఆదరిస్తాడు. మనకి 1 యోహాన పత్రిక 2వ అధ్యాయం చదివినప్పుడు కూడా పరిశుద్ధాత్మను గూర్చే కదా ఆదరణకర్త అని రాసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి కూడా రాయబడింది తెలుసా, ఆదరణకర్త. ఇప్పుడు అడగండి, ఆదరణకర్త అన్న దానికి మూలంలో ఏముందో తెలుసా? ఆదరణకర్త అన్న దానికి మూలంలో అడ్వకేట్ అని ఉంటుంది. అడ్వకేట్ అంటే ఎక్కడో విన్నాం, కోర్టులో వాదిస్తారే, చెప్పండి. వాదించే వాళ్ళందరూ బాగా వినండి. వాదించే వాళ్ళందరినీ అడ్వకేట్లు అంటారు. నల్ల కోట్లు వేసి తిరిగిన వాళ్ళందరినీ అడ్వకేట్లు అంటారు, లాయర్లు అంటారు. లాయర్ వేరు, చెప్పండి, అడ్వకేట్ వేరు. లాయర్ అంటే ఇంకా స్టార్ట్ అయ్యి ఆయన సీనియర్ అయ్యి ఆ సీనియర్లో వాదించే తత్వానికి వచ్చిన వారిని అడ్వకేట్ అంటారు. అంటే జడ్జితో ఎవరు పడితే వాళ్ళు వాదించరు, నల్లకోట వేసుకున్న ప్రతి ఒక్కరు వాదించరు. ఎవరు వాదిస్తారంటే అడ్వకేట్కి మాత్రమే వాదించే రైట్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఈయన అడ్వకేట్ అంటే ఆదరణకర్త, అంటే పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అంటే మన పక్షాన దేవుడి దగ్గర మన కేసు వాదిస్తాడట. ఏమున్నాయి కేసులు? నీ కేసులు ఏంటో నీకు తెలుసు, చెప్పండి. పుట్టిన దగ్గర నుంచి నా కేసులు ఏంటో నాకు తెలుసు. దేవుని దృష్టికి ఒక మంచి పని చేస్తాం మనం. మన చూపులు బాగో, మన మాటలు బాగో, మన నడకలు బాగో. నేను అడుగుతున్నాను, మనం పెరిగి పరిపక్వత అయినది మొదలుకొని ఈరోజు చచ్చేంత వరకు మన పనులు ఏంటో తెలుసా? దేవుని ఎక్కిరించే పనులు చేస్తాం. ఇలాంటి టైంలో దేవునికి, బాగా వినండి, దేవునికి మన పక్షాన వాదించే అడ్వకేట్ కావాలి. ఆదరణకర్త అంటే ఈ బిడ్డ పక్షాన్ని నేను వాదిస్తున్నాను ప్రవ్వా, అతని పరిస్థితి ఏంటంటే ప్రవ్వా ఇది ప్రవ్వా అది ప్రవ్వా అని. అడ్వకేట్ అంటే జడ్జిలాగా సింహాసనం మీద కూర్చున్న తండ్రి అయిన యెహోవాతో వాదించడానికి ఆదరణకర్తలు. అంటే ఇప్పటి వరకు మన పక్షాన మన కేసు వాదించేది యేసుక్రీస్తు వారే కాదంట, మరి పరిశుద్ధాత్ముడు కూడా. వీళ్ళిరువురు కలిసి తండ్రి సన్నిధిలో ఆ దైవత్వం ముందంటే ఈ ఇరువురు కలిసి మన గూర్చి వాదిస్తారట. అటు తండ్రితో వాదిస్తారట, ఇటు మనతో కూడా వాదిస్తారట. మనతో ఏమని వాదిస్తారు? నువ్వు చేసింది తప్పురా అని వాదిస్తారు, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు నీలో నాలోకి వచ్చి ఏం చేస్తాడు? వాదించమంటే ఒప్పిస్తాడు, ఆర్గ్యూ చేస్తాడు ఆయన. ఆదికాండం మనం చదువుతున్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నరులతో ఎల్లప్పుడూ నా ఆత్మ, చెప్పండి, వాదించదంటే దాని అర్థం ఏంటి? అడ్వకేట్. పరిశుద్ధాత్ముడికి ఉండే గుణం ఏంటో తెలుసా? మనుషులతోనూ వాదిస్తాడు, దేవుడితోనే వాదిస్తాడు. ఆ వాదన మన నీతిమంతుల జాబితాలో పెట్టమని తండ్రిని విజ్ఞాపన చేస్తూ మన కేసు అంటే ఆయనకు అర్థమయ్యేలా మన స్థితిగతుల్ని వాదిస్తాడు. మనకు కూడా తండ్రి ఏంటో అర్థమయ్యేలాగా మనం ఒప్పిస్తాడు. మనం పాపులు మన అంతటా మనమే ఒప్పుకునేలాగా ఆయన వాదిస్తాడు. ఆయన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన ఆదరణకర్త. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే మన నీతిని గూర్చియు పాపమును గూర్చియు తీర్పును గూర్చియు మనల్ని ఒప్పిస్తాడంట. అందుకే చూడండి, వాక్యం అందరికీ ఎందుకు అర్థం కాదంటే ఆత్మ ఉన్నవాడికి అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. ఆయన ఒప్పింపజేస్తాడు. ఆయన తీర్పును గూర్చియు పాపమును గూర్చి నీతిని గూర్చి వాదిస్తాడు మనతో చాలా గట్టిగా. ఎవడైతే ఆ వాదన ఒప్పుకుంటాడో, ఎవడైతే ఆ వాదనతో వాడు కంటిన్యూ అవుతాడు, ఎవడైతే ఆ వాదనకి కన్వే అవుతాడో, ఎవడైతే ఇది నిజం నేను దేవుని ఎదుట పాపిని, ఇది నిజం దేవుని ఎదుట నేను ఏమాత్రం నీతిక్రియకి సరిపోని వాడిని, ఇది నిజం దేవుని ఎదుట నేను ఏమాత్రం ఎన్నదగిన వాడిని కానని ఎవడొప్పుకుంటాడో తెలుసా? ఆత్మను పొందుకున్నాడు ఒప్పుకుంటాడు. ఆత్మ కార్యాన్ని ఎవరైతే అనుగ్రహాన్ని పొందుతారో, ఎవరైతే ఆత్మ ఆకర్షణలోనికి వస్తారో వాళ్ళ మాత్రమే పాపాన్ని గూర్చి నీతిని గూర్చి ఒప్పుకుంటారంట. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ సభలని చెప్తారు కానీ అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడు. మరి ఏముంటుందిరా పరిశుద్ధాత్ముడు సభలు అంటే? అన్ని నూనె బాటలే. పరిశుద్ధాత్ముడు సభ అని చెప్తారంటే పరిశుద్ధాత్ముడు ఈ సభలో ఉన్నాడనడానికి గుర్తేంటి చెప్పిన? మనిషి పశ్చాత్తాపడతాడు. పరిశుద్ధాత్ముడు ఈ సభలో పనిచేస్తున్నాడు, లేదా ఈ కార్యములో, ఈ చర్చిలో, లేదా ఈ వాక్యంలో, లేదా ఈ పులిపీట ముందు ప్రజలు పశ్చాత్తాపానికి గురవుతారు. ఎందుకు చూడండి, బాప్టిజం ఇచ్చి యోహాను ప్రసంగం చెప్తుంటే మనుషులు ఏడ్చారంటే ఎందుకు చెప్పినా? ఆయన వెనక పనిచేస్తుంది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఒకరికి ఆత్మ ఉందో లేదో ఎలా చెప్తారంటే ఊగితే కాదు. ఒక బోధకుడికి ఆత్మ ఉందో లేదో ఎలా చెప్తారంటే ఆయన ఏదో హూ అని ఊగితే కాదు.
ఒక బోధకుడికి, ఒక సంఘానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు లేదో ఎలా తెలుస్తుందంటే, ఏదో పిలిస్తే కాదు, లేనిపోయిన సౌండ్లు చేస్తే కాదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇక్కడ పనిచేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఏడుస్తారు, దేవుని ఎదుట వాక్యాన్ని విన్నప్పుడు రమ్ములు బాదుకుంటారు. ఇలా ఒప్పింపజేసేది, ఆర్గ్యుమెంట్ చేసేది, అక్కడ అడ్వకేట్గా పనిచేసేది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ. కోర్టులో నిలబడినప్పుడు ముద్దాయి తప్పు అయిపోయిందని ఎలా ఒప్పుకుంటాడో, జడ్జి ముందు ఒక ముద్దాయి చేయని నేరాన్ని లేదా చేసిన నేరాన్ని ఒప్పుకున్నప్పుడు జడ్జిని అడ్వకేట్ ఎలాగైతే ఒప్పిస్తాడో, ఇద్దరిని ఎలాగైతే సమవుజ్జి చేసి మధ్యలో ఉన్న అడ్వకేట్ ఎలాగైతే ఆర్గ్యుమెంట్ చేస్తాడో ఆ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తాడు ఎవరు? పరిశుద్ధాత్మ. అందుకే ఆయన గురించి రాస్తున్నాడు చూడండి, ఆయన ఆదరణకర్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కాదు మన కొరకు వాదించేది, మన గూర్చి వాదించేది. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు పరిశుద్ధాత్ముడు కూడా మన గురించి వాదిస్తాడు. నెక్స్ట్ మాట రాస్తున్నాడు చూడండి, సత్యస్వరూపియగు ఆత్మ. అక్కడ రాస్తున్నాడు చూడండి, సత్యస్వరూపియగు ఆత్మ ఆయన గూర్చి నేను తండ్రిని వేడుకొదును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు కొన్ని ముఖ్యమైన కార్యాలకి ముఖ్యమైన వ్యక్తులతో నివసించేవాడు, ముఖ్యమైన కార్యాల తర్వాత వ్యక్తులతో నివాసం చేసి వెళ్ళేవాడు. కానీ క్రొత్త నిబంధన అలా కాదట, ఎల్లప్పుడూ అడ్వకేట్ మీతోనే ఉంటాడు. నువ్వు చూస్తున్నప్పుడు నీకు తప్పని చెప్తాడు, ఇది వింటున్నప్పుడు తప్పని చెప్తాడు, నువ్వు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు తప్పని చెప్తాడు, ఒక పాపంలో అడుగులు వేస్తున్నప్పుడు నేను లోపలుండి గద్దిస్తాడని చెప్పిన ఆయన వాదిస్తాడు. ఆయన వాదించేవాడు గనకే ఆదరణకర్త, ఆయన వాదించేవాడు గనక ఆయన అడ్వకేట్. ఎవర్రా ఖచ్చితంగా జీవించాలనుకునేవారంటే ఆత్మను పొందుకునే వాళ్ళు ఉంటారు. ఈ మధ్య ఆత్మ అంటే ఏంటి చెప్పనా? ఈ మధ్యకాలంలో చెప్పాలి, ఎందుకంటే ఈ వెటకారం అనుకుంటారు, ఏమనుకుంటారు అనుకుని ఎందుకని మాత్రం చెప్పాలి. ఈ మధ్య ఆత్మ అంటే ఏంటి తెలుసా? పేర్లెట్టి పిలుస్తున్నారు, పేర్లెట్టి. కుమారుడా సునీల్ రా ఎలాగన్నారంట. కుమారుడు వచ్చాడు ఇక్కడికి, ఆ కుమారుడు అన్నాడు, నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి కదూ అన్నాడు. అవును పాస్టర్ గారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. నజరుడైన యేసు నామమున నీ రాళ్ళు రాలిపోవును గాక అంటే ఆడంటున్నాడు, రాలిపోయినట్టే ఉన్నాయండి అన్నాడంట. ఏడిని రాలిపోతే నీ బొందా అని అడుగుతున్నాను. ఏమి రాలిపోతాయి? రాలిపోవడానికి అయ్యని అడుగుతున్నాను. కిడ్నీలో రాళ్ళు ఎలా రాలిపోతాయండి? మరొక ఆవిడని పిలిచాడు, కుమారి వేదిక మీదకి రా, ఎర్ర సున్ని చేసుకున్నావు కదూ అన్నాడంట. వచ్చింది పైకి, వచ్చిన వెంటనే అడిగాడు ఆయన, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. అక్కడి నుండి వచ్చాను అంది. నీ పేరేటి అని అడిగాడు. చెప్పను అంది. చెప్పో అన్నాడు. చెప్పనంది. పో, ఈ కుమారిని వదిలి పో అంటే ఆడు పైనుంచి కింద చూసి అలాంటి చాలా చూసాం అంది. చూస్తున్నారు ఈ వీడియోలు అని తిరుగుతున్నాయిగా. పో, యేసునామని ఆజ్ఞాపిస్తున్నాను పో అంటే పోనం, ఇలాంటి చాలా చూసాను. ఏంటి నీ పేరేటని అడిగాడు. అడిగితే ఆవిడ ఎలాగంది, గొడవ వచ్చేసింది ఆ పేరు చెప్పినందుకు. నా పేరు దొరగమ్మ అంది. నేను అడుగుతున్నాను, అన్ని పెంట గొడవలు తెచ్చి పెడుతున్నారండి. పరిశుద్ధాత్ముడు అంటే బేసిక్స్ కూడా తెలియని వారు పరిశుద్ధాత్మ పేరు ఉపయోగిస్తున్నారు కనుకే పరిశుద్ధాత్ముడు అనగానే ఫోర్స్ అనుకుంటున్నారు, పరిశుద్ధాత్ముడు అనగానే బండి నెంబర్లు చెప్పడం అనుకుంటున్నారు, పరిశుద్ధాత్ముడు అనగానే ఎర్రసున్ని అని పిలవడం అనుకుంటున్నారు, పరిశుద్ధాత్ముడు అనగానే సునీల్ అని పిలవడం అనుకుంటున్నారు, పరిశుద్ధాత్ముడు అనగానే రకరకాల వ్యాధులకి వైద్యుడు మాత్రమే అనుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు అంటే ఇది కాదు. బయట ఉన్న పరిశుద్ధాత్ముడుగా పిలువబడుతున్న పరిశుద్ధాత్ముడు వేరు, బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు. బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే బాల్యం నుంచి చేస్తున్న బాలులను సైతం, యుక్త వయసున్న యవ్వనులను సైతం, ఎవరికైతే వివేచన ఆలోచన కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే, రే అలా చూస్తున్నావేంట్రా అని నేను ఒప్పిస్తాడు. గుర్తుపెట్టుకో, ఆయన వచ్చి పాపాన్ని ఒప్పిస్తాడు, ఆయన వచ్చి నీతిని ఒప్పిస్తాడు, ఆయన వచ్చి రాబోతున్న ఉగ్రత ఒకటి ఉందరా, నీ నడుము నీ జీవితాన్ని కట్టుకుని బ్రతకరా అని ఒక ధైర్యం కలిగిన జీవితం ఒక అడుగులు వేయడానికి మనకు గుణపాఠాలు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు అనగానే పేర్లు పెట్టి పిలవడం కాదు, పరిశుద్ధాత్ముడు అనగానే నా బతుకును మారుస్తాడు, నన్ను గైడ్ చేస్తాడు, నా లైఫ్ మీనింగ్ ఏంటో చెప్తాడు, నేను దేవుని ఎదుట ఎలా భయపడి బతకాలో చెప్తాడు. పరిశుద్ధాత్ముడు అనగానే నాకు నీతి ఏంటో నేర్పిస్తాడు, నా నీతి ఏమాత్రం దేవుని ఎదుట ఎన్నికి కానిదని నాకు చెబుతాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? ఒక్కసారి నీలోకి వస్తే నువ్వు చనిపోయేంత వరకు నీ చేయి విడవు. నిన్ను విడవోడు ఎడబాయడన్న మాట యెహోవా దేవుడే కాదు, గుర్తుపెట్టుకోండి. నిన్ను విడవోడు ఎడబాయడన్న మాట యేసుక్రీస్తు వారే కాదు, నిన్ను విడవోడు ఎడబాయిన వాడు మరొక ఆయన కూడా ఉన్నాడు. చెప్పండి,
పరిశుద్ధాత్ముడు కూడా ఆయన ఒక్కసారి వస్తే ఈ నుండి వెళ్ళడానికి ఆయన ప్రయత్నాలు చేయడు. ఆయన గైడ్ చేస్తాడు. ఎంతగా నువ్వు ఆయన మాటకి విననొల్లకపోతే ఆయన అన్నాడు ఒకరోజు వెళ్ళిపోతాడు. అందుకే పౌలు గారి పత్రికలు రాస్తే ఏమంటో తెలుసా? ఆత్మను చెప్పండి ఆర్పకండి. చెబుతాడు. ఆ చెబుతున్నప్పుడు మాట వింటే సరే, వినకపోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవడని చెప్పినా మన బొరకెక్కదు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు చెబితేనే మన బొరకెక్కకపోతే నేను అడుగుతున్నాను, ఇక్కడ నిలబడి వాక్యాలు చెప్పినా బొరకెక్కదు, ఏది చెప్పినా బొరకెక్కదు. ఎందుకంటే మనం అయిపోయాం, ఆత్మను వద్దనుకుని తృణీకరించుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గురించి పరిచయం చేస్తే ఇంకేదో అంటున్నాడు చూడండి. నీ తండ్రిని నేను వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే వేరొక ఆదరణకర్త ఎల్లప్పుడూ ఆయన ఉంటాడు. ఎప్పుడు మీకు అడ్వకేట్ కంటే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాడు, మీతో వాదిస్తూ ఉంటాడు. ఆయనకు మరొక పేరు ఉందట, సత్యస్వరూపి. ఏంటట? సత్యస్వరూపిని అడుగుతున్నాను. నేనే సత్యము చెప్పండి, నేనే మార్గం. ఇప్పుడు చెప్పండి, సత్యము అనే పదం యేసుక్రీస్తు వారికే కాదంట. చెప్పండి, పరిశుద్ధాత్ముడు కూడా ఉందంట. ఆదరణకర్త అనే పదం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎలా ఉందో, సత్యము అనే పదం చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఉందంట. ఆయన సత్యమే కాదు, కొసమరిపి ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు కూడా సత్య స్వరూపియగు యెహోవా అనే పదం కూడా ఉందంట. ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథం ఒకసారి చూడండి. 31వ కీర్తన 5వ వచనం. 31వ కీర్తన 5వ వచనం. నీ చేతికి అప్పగించుచున్నాను, నన్ను విమోచించువాడు నీవే. ఏంటట? సత్యదేవ అని అడుగుతున్నాను. ఇప్పుడు సత్యం అనే పదం యేసుక్రీస్తు వారికి ఉంది, సత్యం అనే పదం చెప్పండి యెహోవా దేవుడికి ఉంది, సత్యం అనే పదం చెప్పండి పరిశుద్ధాత్మ. అంటే అందుకే చూడండి, వీళ్ళ ముగ్గురు వ్యక్తిత్వాలు ఒకటంటే ముగ్గురు వ్యక్తిత్వాలు ఒకటే. ఈ ముగ్గురు ఒకేలా ఉన్నారంటే ముగ్గురు ఒకేలా ఉన్నారు. ఈ ముగ్గురు ఒక్కలాగే పిలవబడతారంటే ఈ ముగ్గురు ఒకేలా పిలవబడతారు. మరో గమ్మత్తు ఏంటి చెప్పిన, అక్కడ రాస్తున్నాడు చూడండి. అదే 14వ అధ్యాయం 26వ వచనం చూడండి. అదే 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. మళ్ళీ నీకు ఏ నామం ఉందంట చెప్పండి? నా నామమునంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్నే వస్తాడట. ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నామం అంటే ఏంటి? ఇక్కడ నామం అంటే క్రీస్తు అని కాదు, ఇక్కడ నామం అంటే యేసు అని కాదు. ఇక్కడ నామం అంటే ఏంటో తెలుసా? నాలాంటి ఉనికి కలిగిన వాడే, నిత్యుడు, సర్వవ్యాప్తి, ఎప్పుడు ఉండేవాడు, నాలాంటి గుణగణాలు కలిగిన వాడే మళ్ళీ నీ మధ్యకి రాబోతున్నాడు. కాకపోతే నేను కనబడ్డాను చెప్పండి, ఆయన కనబడ్డంతే. నేను కనబడి మిమ్మల్ని గైడ్ చేశాను, ఆయన కనబడకుండా మిమ్మల్ని గైడ్ చేస్తాడు. ఆయన ఆత్మస్వరూపి. నా పేరు ఆయనకుందంటే నా నామం ఏదైతే ఉందో ఆయనకుంది. నేను తండ్రి యొద్దకు వెళ్ళి ఏడుకుంటానన్నాడు. ఎక్కడ? 14:7లో. కానీ 16వ అధ్యాయం 7వ వచనంకి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తానన్నాడు. అంతకుముందు ఏమన్నాడంటే నేను వేడుకుంటా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తాను. నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు రాడు, నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తానంటే ఇప్పుడు చూడండి, ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసు? ఇదిగో తండ్రి యగు దేవుడైన యెహోవాయు ఆయన ఆత్మయు చెప్పండి నన్ను పంపారంటే పరలోకంలో ఉన్నప్పుడు బాగా వినాలి. యెహోవాయు ఆత్మ యేసుక్రీస్తు అని పంపారట. యేసుక్రీస్తు వారు ఇప్పుడు యెహోవా ఎవరిని పంపుతారట? ఇప్పుడు చెప్పండి, ఒకరికి ఒకరు పంపుకుంటున్నారు, ఒకరికి ఒకరు మహిమపరుచుకుంటున్నారు, ఒకరు ఆదరించుకుంటున్నారు. వీళ్ళ ఒకరికి ఒకరు వారి వర్క్ని చూడండి ఆజ్ఞాపించుకుంటున్నారు. మనమే మధ్యలో ఉండి వీళ్ళ ముగ్గురికి ఫ్యాన్స్ అయిపోయి తండ్రిని తగ్గించేస్తున్నాం అన్నాం. తండ్రి ఫీల్ అవుతాడని ఇలా చెప్పాడండి. తండ్రి ఫీల్ అవుతాడని కొందరు, కుమారుడు ఫీల్ అవుతాడని కొందరు, పరిశుద్ధాత్మను ఫీల్ అవుతాడని కొందరు. వీళ్ళ ఫీల్ అయిపోయి కొత్తగా డినామినేషన్లు పెట్టుకున్నారు. నేను అడుగుతున్నాను, వాళ్ళ ముగ్గురు ఏమీ ఫీల్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి, కుమారుడేమో పరిశుద్ధాత్మను పంపాడు, పరిశుద్ధాత్ముడేమో కుమారుని పంపాడు. ఈ ఇరువురు కలిసి ఆయన్ని పంపితే వారిరువురు కలిసి ఈ కిందకు వచ్చి ఈ ఇరువురు కలిసి ఆయన మహిమపరిచారట.
తండ్రినేమో కుమారుడు మహిమపరుస్తాడు, కుమారుడినేమో తండ్రిని మహిమపరుస్తాడు. గమ్మత్తు ఏంటో తెలుసా? నా పేరట వచ్చిన ఆదరణకర్త నన్ను మహిమపరుస్తాడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, కుమారుని ఎక్కువ మహిమపరచకూడదు, కుమారుని ఎక్కువ మహిమపరచకూడదు అంటే నువ్వు నేను మహిమపరచకపోతే మనం మూతి మీద కొట్టి మహిమపరిచేది ఎవరు చెప్పనా? పరిశుద్ధాత్మ మహిమపరుస్తాడట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హెచ్చించేది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వర్షిప్ చేయాలని ప్రేరేపించేది, మహిమపరిచేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడే మహిమపరుస్తాడట. ఆయన వచ్చి ఏం చేస్తాడు? నీకు ఆదరణకర్తగా ఉంటాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? నా నామాన్ని బోధిస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన కొత్తగా ఏం చెప్పడు, నేను చెప్పినే చెప్తాడు. నా వాటిలో ఉన్నవే మీకు బోధిస్తాడు. మరి కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి చెప్పినవన్నీ చెప్పాడు. కుమారుడు చెప్పినవన్నీ ఎవరు చెప్పాడు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? నన్ను మహిమపరుస్తాడు. వీరిరువురు కలిసి భాగమేనండి పరిశుద్ధాత్మని మహిమపరచరు. ఏమని? తండ్రిని కుమారుని అన్న క్షమాపణ ఉందా కానీ చెప్పండి, ఆయన అన్నారంటే మీకు తొగడా వాతాహే అన్నారు. గుర్తుపెట్టు, మీకు క్షమాపణ లేదన్నారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరిని ఆయన మహిమపరిస్తే వాళ్ళిద్దరు కలిసి ఈయన మహిమపరుస్తారంటే వీళ్ళు ఒకరిని ఒకరు మహిమపరుచుకుంటారంటే వాళ్ళలో ఉన్న గుణమే అది. తండ్రిని మహిమపరిస్తే కుమారుడు ఫీల్ అవడం, కుమారుని మహిమపరిస్తే తండ్రి ఫీల్ అవడం, తండ్రిని మహిమపరిస్తే పరిశుద్ధాత్ముడు. ఇలాంటి ఫీలింగ్స్ మనకుంటాయేమో తప్ప గుర్తుపెట్టుకోండి వాళ్ళ ముగ్గురు మధ్య లేవు. అందుకే ఆయన వచ్చి ఏం చేస్తాడో ఆ 16వ అధ్యాయం 8వ వచనం ఒక మంచి మాటను చూడండి, ముగించుకుందాం త్వరగా. 16వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింప చేయును. బాగా వినాలి. ఏం చేస్తాడట? లోకాన్ని ఒప్పింపజేస్తాడు. పాపాన్ని గూర్చి లోకాన్నట కన్వే చేస్తాడట. లోకాన్నట అంటే ఎవరు ఎలా మారుతారంటే, ఇక్కడ వాక్యం చెప్పేసినంత మాత్రాన మారుతారు లేదో నాకు తెలియదు కానీ ఈ చెబుతున్న వాక్యాన్ని ఆ వింటున్న పాప దగ్గర ఇది నిజమే కదా అని ఒప్పిస్తాడంట. పరిశుద్ధాత్ముడు సభలో ఉన్నాడనడానికి పాపి ఏడుస్తాడట. పరిశుద్ధాత్ముడు ఈ చర్చిలో ఉన్నాడనడానికి ఆ పాపి అక్కడ మోకాలు లేసి ఏడుస్తాడు. ఇది నిజమే, ఈరోజు వాక్యంతో దేవుడు నాతో నిజంగా మాట్లాడాడని ఆ పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి దగ్గర పనిచేసినప్పుడు ఏడుస్తాడంట. దేవా, ఇదిగో ప్రభా, నాలో అగ్లీ నేచర్ ఉంది ప్రభా, నీకు నచ్చని ఒక యాటిట్యూడ్ ఉంది ప్రభా, నేను నిజంగానే ఒప్పుకుంటున్నాను ప్రభా, నీ ఎదుట నేను పాపినని మనిషి ఏడుస్తాడట. ఆ ఏడ్చే గుణాన్ని ఎవరు రప్పిస్తారు తెలుసా? పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే ఆ పాపికి అర్థమైందో నేను పాపిని అని అర్థమైతే ఆ పాపి ఒప్పుకున్న వెంటనే ఆ మనిషి కోరుకునేది నాకు సేవియర్ కావాలి, నాకు రక్షకుడు కావాలి, నా పాపాలకి విమోచన కలిగించే నాకు ఒక సేవియర్ కావాలి. ఎక్కడున్నాడంటే ఆ పరిశుద్ధాత్ముడు ఆయన ఎవరో కాదు, ఇదిగో ఆయన పేరు నజరేయుడైన యేసుడని ఆ పాపికి ఒక ఆన్సర్ చూపిస్తాడట. ఆన్సర్ పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది ఆయన నీకు అవసరం. ఆయన నీకు లేకపోతే నీ జీవితానికి అర్థం లేదు, ఆయన లేకపోతే నీకు రక్షణ లేదు. ఆయనే కనుక కలగజేసుకోకపోతే నీ బ్రతుకు నరకానికి పాత్రగా మారిపోద్ది. ఎల్లు ఆయన నామములో ఆయన త్యాగంలో పశ్చాత్తాపడి ఈరోజే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించని ఈ వర్క్ అంతా ఎవరు చేస్తారట చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు వచ్చి భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడంటే ఒకడు చెప్పండి. పరిశుద్ధాత్ముడు వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడంటే పేర్లు పెట్టి పిలవడు, చచ్చినోళ్ళ పేర్లు అసలే పిలవడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడంటే మనుషులను ఒప్పింపజేస్తాడు. ఇంకా ఏం చేస్తాడంటే నీతిని గూర్చి, అంటే నీతి అంటే బట్టలు పంచడం, నీతి అంటే పులిహోర పట్లాలు పంచడం, నీతి అనగానే మన దగ్గర ఉన్న ఒక 10 రూపాయలు ఇవ్వడం, నీతి అనగానే నీతి కార్యాలు చేస్తే మంచోడు అయిపోవరా అయ్యా. నీతి అంటే ఏంటో తెలుసా? నీ నీతి వలన నువ్వు ఎప్పటికీ మంచోడు కాదు, మన నీతి క్రియలు ఆయన దృష్టికి చెప్పండి మురికి గుంటలు. నా నీతి దేవుని దృష్టికి ఏమాత్రం నీతి కాదని, నా మంచి క్రియలు నన్ను రక్షించవని, దేవుని కృపే నన్ను రక్షిస్తుందని ఒక నీతి ఉందని ఆ నీతి ఏంటో నాకు అర్థమయ్యేలా నేర్పిస్తాడు. అంటే పాపం ఎలా ఉందో నా జీవితంలో చూపిస్తాడు, నా నీతి కాదని దేవుని దృష్టికి ఎలా ఉందో నాకు చూపిస్తాడు. మరో విషయం ఏంటో తెలుసా? రాబోతున్న తీర్పుకి భయపడి ఒక భయాన్ని నీకు నాకు నేర్పిస్తాడంట. బయటోళ్ళకి తీర్పు ఉందరా అంటే నవ్వుతారు, ఒక జడ్జిమెంట్ డే ఉందరా అంటే నవ్వుతారు. కానీ ఇక్కడ ఉన్నవారు ఎవరైనా నవ్వుతారు చెప్పండి?
ఇదే మాట ఒక రోజు తీర్పు ఉంది, ఇదే మాట ఒక రోజు ఉగ్రత ఉంది, ఇదే మాట బయటికి వెళ్ళి ఇదిగో మారకపోతే దేవుడు శిక్షించబోతున్నాడు అంటే నవ్వుతారు. కానీ మనం నవ్వం, భయపడతాం. అమ్మో ఒకరోజు తీర్పు ఉందని, ఒకరోజు అగ్ని గంధకాల్లో కాలిపోయి ఒక లోకం ఉందని, దాని ఉగ్రతలో మనం పడకూడదని, ఆ తీర్పుకు మనం దొరకకూడదని భయపడుతున్నాం. అలా భయపడుతున్నావంటే దాని అర్థం ఏంటి చెప్పనా? ఆ భయాన్ని నీకు నేర్పించేది ఎవరు చెప్పనా? ఆ తీర్పు నీకు అర్థమయ్యేలా నీకు నేర్పించింది ఎవరు చెప్పనా? పరిశుద్ధాత్మ. నీకు తీర్పు ఉందని ఒప్పింపజేశాడు, నువ్వు పాపివని ఒప్పింపజేశాడు, నీ నీతి నిన్ను రక్షించలేదని ఒప్పింపజేశాడు. అన్ని కార్యక్రమాలు పరిశుద్ధాత్ముడు చేసి ఆ తీర్పు నుండి, ఆ పాపము నుండి, నా నీతి నుండి, నా స్వనీతి నుంచి నేను బయటపడాలంటే నేను ఏం చెయ్యాలని నీ నుంచి ఒక కేక పుట్టించి ఆ కేకకు జవాబుని ఒక ఆయన్ని చూపించాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సేవియర్ నీకు అవసరం, ఈ రక్షకుడు నీకు అవసరం. ఈయన లేకపోతే నీకు బతుకు లేదు. ఆయన సిలువ మీద ఎందుకు మరణించాడంటే ఆయన పాపాలు చేసినందుకు కాదు, నువ్వు నేను పాపాలు చేసినందుకే ఆయన మరణించాడని ఒప్పుకోలు మనలో స్టార్ట్ చేస్తాడు. ఆ సిలువ ఏంటో మనకు అర్థమయ్యేలా నేర్పిస్తాడు. ఇన్ని కార్యక్రమాలు పరిశుద్ధాత్ముడు చేసి మనల్ని అంట ఇదిగో ఒప్పింపజేసే దేవుడు అన్నాడట, సర్వసత్యంలోనికి ఇదిరా సత్యం అని నేర్పిస్తాడట. ఇది నేర్చుకో. నువ్వు అనుకునే లోకంలో ఉండే సత్యం వేరు, నువ్వు నేర్చుకునే సత్యాలు వేరు. ఇదిగో సర్వసత్యం అన్నది ఏంటో తెలుసా? నువ్వు తండ్రిని హత్తుకో, కుమారుని హత్తుకో, ముద్దు పెట్టుకో, వారి ముగ్గురు ఉనికిలోనికి రా అని మనకు ఒక చక్కటి గుణగణాలు నేర్పిస్తాడంట. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే ఈ లోకంలో నీకు నాకు సర్వసత్యంలోకి రప్పించి ఒక స్వతంత్ర జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడట. అందుకే చూడండి, పరిశుద్ధాత్ముడు వచ్చి నీకు నాకు ఏం చేస్తాడంటే ఆ రోజు అన్నాడు, కలవరపడకండి. ఆ రోజు ప్రతి కష్టంలో, కన్నీరులో, ఇబ్బందులో, సమస్యలో అన్నీ వదులుకొని వచ్చిన శిష్యులు రేపటి నుంచి మా భవిష్యత్తు ఏంటి ప్రభువా అని బాధపడిన వాళ్ళకి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసు? ఇదిగో తండ్రి వలన వచ్చిన వాగ్దానం పొందుకోండి అన్నాడు. ఆ వాగ్దానం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ. ఆయన పొందుకోండి, మీకు టెన్షన్స్ ఉండు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీకు వ్యాపార నష్టాలు ఉన్నాయో, పిల్లలలో ఏముందో, మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయో, మీకు ఏ బాధలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీ కలవరానికి అంతటికి ఒకే ఒక్క సమాధానం చెప్పండి, ఆత్మదేవుని పొందుకోండి. టెన్షన్ పోద్ది. ఆయనలోనికి రండి, ఆయన ఏంటో అర్థం చేసుకోండి, ఆయన ఆహ్వానించండి. మీ కలవరాలన్నిటికీ సమాధానం పరిశుద్ధాత్ముడే. ఆ రోజు శిష్యులు కలవరం చెందుతున్నప్పుడు ఇదిగో కలవరపడకండి, ఆయన యొద్దకు రండి, ఆయన యొద్దకు రండి, ఆయన యొద్దకు రండి. ఈ రాత్రి మీకు కూడా అర్థమైతే ఆయన అడగండి, దేవా మాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ప్రభువా అనండి. అడుగు వానికి ఎంతో ధారాళంగా ఈయన అనుగ్రహిస్తాడట. ఆయన ఉంటే మనకు ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదండి. ఆయన మనలో ఉంటే మనకు ఎవ్వరూ బోధించాల్సిన అవసరం లేదండి. ఆయన మనలో ఉంటే మళ్ళీ చెప్తున్నాను, మనకు ఎవడో దుర్బోధ చేస్తే దొరికేంత పరిస్థితులు మనకు రావండి. ఆయన మనలో ఉంటే మనల్ని ఎప్పటికప్పుడు నడిపిస్తాడు. ఆయన నా కష్టంలో నాకు ధైర్యాన్ని చూపిస్తాడు, నా వేదనలో నాకు ధైర్యం ఏంటో చూపిస్తాడు, నాకు జీవితం మీద పూర్తిగా ఆశలు పోయినప్పుడు బతుకంటే ఏంటో నేర్పించదుగో నీ కోసం ఒక ఆయన మరణించాడు, ఆయన కోసం నీకు బతకడం చేతకాట్లేదని నా జీవితానికి ఒక ధైర్యం ఇస్తాడు. అందుకే నేను వెళుతున్నాను, ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, ఆయనను దుఃఖపెట్టకండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు మనతో భౌతికంగా ఉన్నాడా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు భౌతికంగా మనతో చట్టాపట్టాలు వేసుకుని తిరగలడా? కానీ ఆయన లేని లోటుని ఈ భూమి మీద మనకు తీరుస్తున్నది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఎప్పటి వరకు ఉంటాడంటే ఆయన వచ్చేంత వరకు. ఎప్పటి వరకు ఉంటారంటే నేను వెళ్ళేంత వరకు. ఎప్పటి వరకు ఉంటారంటే తండ్రి తన రాజ్యాన్ని పొందుకునేంత వరకు ఈ లోకాన్ని ఆయన నడిపిస్తూ ఉంటాడట. పరిశుద్ధాత్మ లేనోళ్ళే ఏదన్నా శ్రమ వస్తే లారీ కిందకి పరిగెడుతున్నారంట. ఆత్మ లేని బ్యాచ్ అంతా. ఏదన్నా అంటే ఫ్యాన్ వైపు చూస్తున్నారట, ఏదన్నా అంటే గోదావరిలోకి దూకుతున్నారట, ఏదన్నా అంటే నడుతున్నారు. మీకు ఆత్మ లేదా? దేవుడు ఎవడో తెలుసా? మనం పిరుకుతనం గల ఆత్మను పొందుకోలేదట. మరి మన ఆత్మ ఏంటో తెలుసా? ధైర్యం. సింహాల్లా ధైర్యంగా ఉంటామంట. ఎన్ని జరిగిపోయినా ఏమైపోయినా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం ఎలా ఉంటుందో తెలుసా? గొల్యాతు ముందు దావీదు నిలబడినప్పుడు ఏ ఆత్మను పొందుకుని దావీదు ధైర్యంగా నిలబడ్డాడో, సంసోను వేల మంది మధ్య ఏ ఆత్మను పొందుకుని ధైర్యంగా నిలబడ్డాడో, ఎర్ర సముద్రము శత్రువులు మూకకు వచ్చినప్పుడు ఏ ఆత్మ అయితే మోసేని నడిపించిందో, సింహాల బోన్లో ఉన్నప్పుడు
దానియేలుని ఏ ఆత్మ అయితే ధైర్యపరచుందో అదే ఆత్మ, మళ్ళీ వేరే ఆత్మ కాదు, అదే ఆత్మ, ఆ ధైర్యపరచు ఆత్మ ఈరోజు నీకు నాకు అనుగ్రహించాడట. అపోస్తుల తలలు సైతం తునప్రాయాలుగా ఇచ్చేసిన ఆ పరిశుద్ధాత్ముడు రేపిన ఆత్మే ఈరోజు మనకు కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. ఆత్మను పొందుకున్న వారు ఎలాగున్నా, కష్టంలో, పేదరికంలో, సమస్యలో, ఒంటరితనంలో ఏదున్నా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ఆయన నాలో ఉన్నాడు. నేను నీతిగా బతుకుతాను, నీతిని నేర్చుకుంటాను, తీర్పును గూర్చి భయపడతాను, రాబోతున్న ఉగ్రత ఏంటో నాకు అర్థమయ్యేలా జీవిస్తాను. నా రక్షకుడు, నా పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నా పక్షాన వాదిస్తూ నన్ను గైడ్ చేస్తారని ఒక ధైర్యం ఉంది కనుక నేను దేవుని ఎదుట సిగ్గుపడకుండా జీవిస్తానని ఒక ధైర్యం ఉంటుందట. ఆ ధైర్యం కలిగిన జీవితాన్ని పరిశుద్ధాత్ముడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.